నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సుప్రీంకోర్టుకు చాలా క్లియర్గా తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తదుపరి విచారణ చేపడతామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఈ హత్య కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, గంగిరెడ్డి తదితరుల బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి, సునీతారెడ్డి సిబిఐ దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా సిబిఐకి 3 ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తోందా? మొదటిది. రాష్ట్ర ప్రభుత్వం కడప కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై దాని అభిప్రాయం ఏంటి అనేది రెండోది. కేసు ట్రయల్ కావచ్చు, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? ఈ 3 ప్రశ్నలు సిబిఐకి సుప్రీంకోర్టు సంధించినటువంటి పరిస్థితి. సమాధానం చెప్పాలంటూ కూడా దానిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పేర్కొంది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లను మంగళవారం మరోసారి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణ కూడా వచ్చింది. వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందంటూ కూడా సిబిఐ చాలా క్లియర్గా తెలిపింది. ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల రేసులో ముందంజలో ఉన్నారు. పూర్తిగా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, యలహంక ప్యాలెస్ అంటే ఉక్కిరి బిక్కిరైపోతున్నాయి ఈ కేసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చుట్టూ. అంటే దీంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పట్లేదు, కానీ మరి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. బయట ఊహాగానాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మరి జగన్కి అంతా తెలుసు అని పబ్లిక్ మాట్లాడుకోవడము, లేదంటే కడప పూలంగల్ల సెంటర్లో మాట్లాడుకోవడము ఇదంతా వేరు. కానీ కోర్టుకు వచ్చేసరికి ఈ అంశాలన్నీ కూడా మరి కోర్టు పరిధిలో ఎలా ఉంటుంది, ఎలా పిలవాలి, ఏంటి అనేది కూడా ఆలోచన చేస్తారు. ఈ నేపథ్యంలో ముందుగా ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి హార్ట్ అటాక్ అని? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘమైనటువంటి మంచి ఒక స్టోరీ ఆ రోజు వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత ఏదైతే సాయంత్రం తాపీగా ఇటు హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి పులివెందులకు మంచిగా హ్యాపీగా కారులో బయలుదేరారు. పాపం ఆ కార్ డ్రైవర్ కూడా చనిపోయింది అనుకుంటా. ఆ కారులో బయలుదేరి ఇటు ఎవరైతే భారతి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి ఏదైతే అక్కడికి పులివెందులో వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సమయంలో మరి మీకు ఎవరు చెప్పారు అంత తాపీగా మీరు ఇక్కడికి వచ్చారు? వచ్చిన తర్వాత ఏదైతే వివేకానందరెడ్డి ఆ శవాన్ని, ఏదైతే డెడ్ బాడీని పూర్తిగా ఒక ఐస్ బాక్స్లో ఫ్రీజర్లో పెట్టేశారు. అప్పటికే పెట్టేసి, అంటే సునీత గారు రాకముందే పెట్టేశారు. మంచిగా పూల దండలు అవన్నీ వేసి ఎవరు గుర్తుపట్టని విధంగా ఎక్కడా కూడా హార్ట్ అటాక్ లాగే ఉండే విధంగా మంచిగా పడుకోబెట్టి దాంట్లో అవన్నీ ఐస్ బాక్స్లో పెట్టేశారు. సునీత గారికి డౌట్ వచ్చి ఎందుకో తీపిచ్చి మళ్ళీ ఇవన్నీ చేస్తే బయటకు వచ్చాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాయంత్రం ఒక మంచి స్టోరీ చెప్పారు. ఏ విధంగా జరిగింది కళ్లకు కట్టినట్టుగా. నిజంగా చెప్పాలంటే బాహుబలి కావచ్చు, లేదంటే ఇట్లాంటి సినిమాల్లో రాజమౌళి కూడా అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పి ఉండకపోవచ్చు ఏమో, చాలామందికి అర్థం అవ్వకపోవచ్చేమో. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో, చిన్న పిల్లల్ని అడిగినా కానీ క్లియర్గా అరే ఈయనకెట్టా తెలుసు ఇదంతా, ఇన్ని గొడ్డలి పోట్లు పడ్డాయని ఎట్లా తెలుసు, ఇన్ని లీటర్ల రక్తం పోయిందని తెలుసు ఎట్లా తెలుసు, ఆ తర్వాత కంపౌండ్కి గుద్దుకొని ఇట్లా పడిపోయారని ఏ విధంగా తెలుసు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పూసగుట్టినట్టుగా పూర్తిగా స్ఫటిక సదృశ్యంగా, అంటే క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా పిలవాలి ఖచ్చితంగా. మీకు ఎలా తెలుసు, మీకు ఎవరు చెప్పారు, మీకు ఇవంతా జరిగిందని. అప్పటి వరకు కూడా సిబిఐకి పోలీసులకు తెలిసింది ఏంటంటే ఒక బలమైనటువంటి ఆయుధం. కానీ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు గొడ్డలితో కొట్టారని. అది తర్వాత పోలీసులకు ఎట్లా తెలిసింది అని అంటే, ఏదైతే దీనికి సంబంధించి కూడా ఆయన అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి చెప్పారు గొడ్డలని చెప్పి. అప్పటిదాకా పోలీసులకు, సిబిఐకి, ప్రజలకు ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే తెలుసు. మరి ఈయనకెట్లా తెలుసు? ఈ విధంగా అన్నిట్లలో కూడా ఒకవైపు ఇప్పుడు ఈ కేసు, ఇంకోవైపు లిక్కర్, అంటే నేను ముందంటే నేను ముందు అంటూ కూడా జగన్ చుట్టుముడుతున్న ఈ కేసులన్నీ కూడా మరి నేను ముందు ఎంక్వైరీకి పిలుస్తానని చెప్పేసి వివేకానంద రెడ్డికి సంబంధించిన కేసు, నేను ముందు అరెస్ట్ చేస్తానంటూ ఇటు లిక్కర్కి సంబంధించినటువంటి కేసు. ఎందుకంటే పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కోటలో పూర్తిగా గుట్టలుగా కట్టలుగా డబ్బంతా కూడా పేర్చారనే విషయం మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు అన్నీ కళ్లకు కట్టినట్లుగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా డబ్బు కనబడలేదు, ఇప్పుడు ఆ డబ్బంతా కనబడుతోంది. ప్రస్తుతం వీళ్ళు దాచిపెట్టినటువంటి డబ్బంతా కూడా
ఆ పాపపు సొమ్మంతా ఇప్పుడు కనబడతా ఉంది. సో ప్రజల రక్త మాంసాలను పూర్తిగా డబ్బు రూపంలో వీళ్ళంతా దాచిపెట్టినటువంటి సొమ్మంతా బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కూడబెట్టిన డబ్బు. సో ఇది మచ్చుకు మాత్రమే, సముద్రంలో ఒక చెంచా నీళ్ళలాగా. సో ఇంకా కోట్ల రూపాయలు వీళ్ళు కొల్లగొట్టారు అనే ఆరోపణలు, ఇసుక కావచ్చు, ప్రతి దాంట్లో సో అవన్నీ బయటపడతా ఉన్నాయి. అందుకే పాత కేసులు కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అందుకే కేసుల రేసులో జగన్మోహన్ రెడ్డి ముందున్నారు అనే చర్చ జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో నేను ముందంటే నేను ముందు అను ఈ 2 కేసులు ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని తాకడానికి. సో మరి ఏం జరగబోతోంది? తాడేపల్లి ప్యాలెస్కు నోటీసులు ఎప్పుడు వెళ్ళబోతున్నాయి? సో జగన్మోహన్ రెడ్డిని వివేకానంద రెడ్డి కేసులో ఎప్పుడు ఎంక్వైరీకి పిలవబోతున్నారు? లేదు అని అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్లో మరి పూర్తిగా ఆ బిగ్ బాస్ ఎవరనేది అందరికీ తెలిసిందే. ఆ బిగ్ బాస్ను ఎప్పుడు అదుపులోకి తీసుకుపోతున్నారు? సో గతంలో చాలామంది చెప్పారు మరి 15 ఆగస్టుకు లోపలనే జరుపుకోవాల్సి వస్తుంది బిగ్ బాస్కి అని చెప్పేసి. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏందనేది. పూర్తిగా ఈ అంశానికి వస్తే కనుక పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా మరో కోర్టులో ఉండడంతో ఎవరైతే సునీతారెడ్డి తరపున వాదిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది ఈ సిద్ధార్థ్ లూత్రా మరో కోర్టులో ఉన్నారని, సమయం ఇవ్వాలంటూ కూడా ఆమె తరపున మరో న్యాయవాది కూడా విజ్ఞప్తి చేశారు. అనంతరం వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని లూథ్రా తెలిపారు. అయితే మధ్యాహ్నం తర్వాత తమ బెంచ్ విచారణ చేపట్టదంటూ, అందుచేత మరో రోజు కూడా వాదనలు వింటామంటూ కూడా ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 19న తేదీకి వాయిదా వేశారు. మరి 19న ఏం జరగబోతోంది? సో ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, భారతిరెడ్డి గారిని, ఎందుకంటే వాళ్ళకే ముందుగా ఇక్కడ తెలిసింది గుండెపోటుతో చిన్న ఆయన చనిపోయాడని. అదేవిధంగా భారతిరెడ్డికి సంబంధించిన సాక్షి పేపర్లో కూడా ముందుగా దాంట్లో ప్రచురించారు గుండెపోటుతో వివేకానంద రెడ్డి హత్య అని, చనిపోయారని చెప్పేసి. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా మళ్ళీ దాంట్లో చేశారు. ఏంటి ఇదంతా దీని వెనుక ఉన్నది ఎవరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డి గారిని కూడా ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీకి పిలువబోతున్నట్టుగానైతే తెలుస్తూ ఉంది. ఇటువైపు లిక్కర్ స్కామ్ సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి